పోలీస్ వాళ్ళు గగన్కి చేతికి బేడీలు వేసి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతూ ఉంటారు. అయితే అప్పుడే చెర్రీ పక్కకు వెళ్ళి అక్కడంతా పొగ వచ్చేలాగా ఏదో చేస్తూ ఉంటాడు. దాంతో కళ్యాణ మండపం మొత్తం కూడా పొగ నిండుకుంటూ ఉంటుంది. ఏంటి పొగ అని అందరూ కళ్ళు మూసుకొని అసలు ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఈ లోపల భూమి గగన్ పరుగులు పెట్టి బయటికి పారిపోతారు. పొగ కాసేపటికి తగ్గిన తర్వాత చుట్టూ చూసుకుంటే అక్కడ గగన్ భూమి ఇద్దరు ఉండరు. వాడు తప్పించుకున్నాడు, వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు, మొత్తం వెతకండి అని సూర్య చెప్తూ ఉంటాడు. అయితే మండపంలో ఎక్కడ గగన్ కనిపించకపోయేసరికి పోలీస్ వాళ్ళు అడవుల్లోకి వెతుక్కుంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. భూమి గగన్ ఇద్దరు చేతులు పట్టుకొని అడవుల్లో చెట్లు వెంబడి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటారు. అలా అడవిలో పారిపోతూ ఉంటే భూమి ఒక చెట్టుని ఎక్కి పరిగెత్తలేకపోతూ ఉంటే గగన్ హెల్ప్ చేసి మరి భూమిని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తూ ఉంటాడు. పోలీసు వాళ్ళు అసలు వదలకుండా వాళ్ళు వెళ్ళిన దారిలోనే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలా పరుగులు పెట్టి అలసిపోయిన తర్వాత గగన్ భూమి ఇద్దరు తినడం కోసం ఒక హోటల్ దగ్గర ఆగి ఉంటారు. గగన్ తన చేతికి ఉన్న బేడీలు కనిపించకుండా కండువాని చుట్టుకొని కుర్చీలో కూర్చొని ఉంటే భూమి గగన్కి తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు చాలా ప్రేమగా తినిపించుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే ఎస్పీ సూర్య కానిస్టేబుల్తో అక్కడికి వచ్చేస్తాడు. దూరం నుండి వీళ్ళని గమనించేసి అదిగో ఆ భూమి గగన్ వాళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు, గాయస్ చాలా జాగ్రత్త, వాళ్ళని అసలు వదలకూడదు అని రివాల్వర్ని గురిపెట్టి మెల్లగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు.